గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. తినండి తిన్నాకనే మాట్లాడదు. ఫస్ట్ తినండి. అయిపోయిందా? చెప్పండి. తిన్నారా అండి? తిన్నాను. ఎలా ఉంది టేస్ట్? బాగుంది. హోమ్ మేడ్ ఫుడ్ లా ఉంది. సో మీరు వండుతారా అండి? నాకు ఇంత మంచిగా రాదండి. ఎట్లా ఉంది టేస్ట్? అంటే పెట్టొచ్చా? అంటే మొన్న రీల్ చూసి మీరు ఇక్కడికి వచ్చారా లేకుంటే? రీల్ అందరూ రీల్ చూస్తే కదా వచ్చింది. ఓకే ఆల్మోస్ట్. సో అందులో కూడా ఎక్స్ట్రా లివర్ 1000 రూపీస్ అని చెప్పి అన్నారు. ప్రైస్ ఏ విధంగా ఉంది ఇక్కడ? ఎవ్రీథింగ్ రీజనబుల్ గానే ఉంది. సో మీరు వెజ్ నాన్ వెజ్ కదా? నాన్ వెజ్. మరి లివర్ వేసుకోలేదు? లివర్ కర్రీ, చికెన్ కర్రీ. బాగుందా? చాలా బాగుంది. ఎంత అమౌంట్ వర్త్ ఏ విధంగా ఉంది? ఈ అమౌంట్కి మనం పెట్టొచ్చు. అమౌంట్ తగ్గ టేస్ట్ ఉంది ఫుడ్. సో అంటే మీరు అంటే యాజ్ ఏ ఉమెన్ కాబట్టి సో వండేది కూడా మీరే కాబట్టి సో అక్కడ ఇంట్లో నుంచి కంపేర్ చేసుకుంటే ఏ విధంగా ఉంది? అంటే అవుట్ సైడ్ ఫుడ్ ఈజ్ టోటలీ డిఫరెంట్ అనమాట. మనం రెస్టారెంట్లో టేస్ట్ చేసిన ఫుడ్తో కంపేర్ చేస్తే ఇక్కడ మన ఇంట్లో చేసిన ఫుడ్ లా ఉంది. అంటే మనం కొంచెం రెస్టారెంట్లో ఎక్కువ అమౌంట్ పెట్టుకొని తీసుకుని ఒకసారి సాటిస్ఫాక్షన్ ఉండదు. బట్ ఇక్కడ ఓకే పర్లేదు, బెటర్ పెట్టొచ్చు అమౌంట్. బాగుంది టేస్ట్ అన్నట్టుగా. సో మీరు ఏ ఫుడ్ బాగా వండుతారండి అసలు మీరు? చికెన్ కర్రీ. సరే మీ చికెన్ కర్రీతో కంపేర్ చేసుకుంటే? ఆబ్వియస్లీ హోమ్ మేడ్ ఫుడ్ అంటే ఇంకా మనం ఇప్పుడు ఇక్కడ లోకల్లో తినేదానికి ఇంట్లో తినేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకనేసి ఇంట్లో వండుకున్నట్టు ఉంది కాబట్టి కొంచెం లైక్ చేసాను. మీరు కూడా చికెన్ కర్రీ బాగా వండుతారని చెప్పి మీరు చెప్పారు కదా మాతోనే. సో మీ చికెన్ కర్రీతో ఈ కర్రీ కంపేర్ చేసుకుంటే అంటే అఫ్ కోర్స్ ఎవరు వాళ్ళే గొప్ప అనుకుంటారు. అలా అని కాదు, ఎవరి యూనిక్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది. సో బాగుంది, బాగా చేశారు. సో ఫుడ్ వర్తి అంటే హ్యాపీ అంటారు. థ్యాంక్ యూ. అడియా హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఏం పేరు నీ పేరు? మనోహర్ బ్రో. మనోహర్. ఎక్కడ ఉంటారు? జూబ్లీ హిల్స్. సో వస్తుంటారా డైలీ లేకుంటే వీడియో? ఎక్కడ ఉండేది? అంటే ఉండేది కూడా అబద్ధం చెప్తావా బ్రో? అమీర్పేట్ సందులో ఉంటాం బ్రో. మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ అని చెప్పినావు. జాబ్ అక్కడ బ్రో. జాబ్ అక్కడ చేస్తాను. నేను ఏం అడిగినా బ్రో? ఫస్ట్ ఉండేది ఎక్కడ అని అడిగినా. డే అంతా ఏం చేస్తాడు? వీకెండ్స్ ప్లేట్లు తీయడానికి వస్తా. అవునా? ప్లేట్లు అది వస్తుంది. పార్ట్ టైం జాబ్ బ్రో, అందరికి అదే. సో అందరు కలిసి పార్ట్ టైం జాబ్ చేస్తారు అనమాట. ప్లేట్లు కడగడం అంతే. ఓ సూపర్. ఎట్లుంది టేస్ట్? ఓకే బ్రో, ఫుడ్ ఓకే, కాస్ట్ కూడా ఓకే. తింటావా బ్రో? పక్కన అంకులే బాగోట్లేదు, ర్యాష్గా ఉన్నాడు బాగా. ఆయన కొట్టు నడవట్లేదని కొంచెం సీరియస్ అవుతున్నాడు. అవును, అంకుల్ ఏమో ఉరుతున్న అప్పటి నుంచి చూస్తున్నాడు. అంటే నన్ను కాదురా, మొత్తం అంతా కవర్ చేసేస్తున్నారంట. సో అంకుల్ ఏమంటున్నాడు అంటే ఫీల్ అవుతున్నాడు పాపం, వాళ్ళ షాప్ ఎవరు రావట్లేదని. మొత్తం కుమార్ అంటే ఉంది అక్కడ. నాన్న మీకేం కావాలన్నా అంటుంది. నువ్వేమన్నా? నాకు చికెన్ రైస్ కావాలంటే అన్న. అంటే ఏమన్నా? లివర్ మొత్తం 720 అయిందమ్మా అన్నారు. లివర్స్ ఉన్నాయా అంటే ఓన్లీ చికెన్ ఉందమ్మా, ఇంకేం లేదు, గోంగూర రైస్ ఎక్స్ట్రా. మొత్తం 720 అయింది మీది 6 మెంబర్స్ అని చెప్పింది. సార్ నువ్వు ఆంటీ రిల్ చూసినట్టు నాకు తెలిసి అది ఏంటా సార్ ఆ డైలాగ్ చెప్పు. మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. సో ఇప్పుడు లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేసినావు. లైవ్ ఎక్స్పీరియన్స్ అది బాగుంది బ్రో. ఫుడ్ అంతా ఓకే, కాస్ట్ కూడా అఫోర్డబుల్. నిజంగా 1000 రూపీస్ తీసుకుంటుందా? లేదు బ్రో, అంటే బేస్డ్ ఆన్ ప్రైస్, అదే బేస్డ్ ఆన్ ఫుడ్ ఐటమ్ ఉంటుంది ప్రైస్, క్వాంటిటీ బట్టి ఫుడ్ ఐటమ్ ఉంటుంది అంతే తప్ప రీల్స్లో పెట్టినట్టయితే ఏం లేదు. సో అంటే మీరు అందరూ డైలీ వస్తారా తినడానికి లేకుంటే ఈ రోజే రావడం? రీల్ చూసి వచ్చారా? సో ఎట్లుంది? బాగుంది, 10 on 10. సో ఏమంటుంది కుమార్ ఆంటీ? కుమార అంటే నేను దూరం నుంచే చూసా, దగ్గర నుంచి చూడలేదు. ఫీల్ అవుతున్నారు అయితే? అంటే ముందుకెళ్ళే ఛాన్స్ ఇలా తొక్కేశారు. మీరు తిన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? టేస్ట్ బాగుంది. సో మీరే తీస్తారు రేటింగ్? 10. సో నువ్వు కూడా అంతే ఇస్తా అంటావు? 10 on 10. సరే నువ్వు ఇప్పుడు ఆంటీ దగ్గర పోయినావు కదా, ఆంటీ అందరికి రేట్లు చెప్తారు కదా, ఏమైంది? ఎందుకు నవ్వుతున్నావు?
ఆంటీ దగ్గర పోయినావా అంటే తినడానికి పోయినావా అని చెప్పి అడిగినా నేను. అరే బతకలేదు. కుమారాంటి దగ్గరికి అయితే వెళ్ళాను, వేరే ఆంటీకి అయితే వెళ్ళలేదు. నేను ఏమడిగినా కుమార్ ఆంటీ దగ్గర పోయినావా ఆంటీ దగ్గరికి అయితే వెళ్ళాను బ్రో. బొర్రే ఫుడ్ అయితే బాగుంది బ్రో. ఆంటీ ఏమంటుంది, నువ్వు ఆంటీ దగ్గర పోయినా అంటున్నావు కదా. ఏమనట్లేదు. నీకేం కావాలమ్మా అంది. ఏమున్నాయి అంటే చికెన్ ఒకటే ఉందమ్మా, మిగతా అన్నీ అయిపోయాయి. చికెన్ రైస్ ఎంత అంటే ఏమో 6 మెంబర్స్ 720 అని చెప్పింది. 6 మెంబర్కి 720. 7. నాకే గోంగూర రైస్ చెప్పావు, ఇప్పుడు చికెన్ రైస్ అంటున్నావు. సరే ఈమెనేమో పాపం ఆంటీ చూడ్డానికి వచ్చి పోలే అంట. సో నువ్వు పోయినావు ఆంటీ దగ్గరికి, మరి నెక్స్ట్ టైం నువ్వు వెళ్తావా? నో కామెంట్. నేను ఏదో మాట్లాడితే మీరు ఏదో ఊహించుకుంటున్నా, నాకేం అర్థమైతలేదు బ్రో. ఫుడ్కి అయితే వెళ్తాం బ్రో. బ్రో నేను అన్నది కూడా దానికే బ్రో, ఆమె దగ్గరికి. బ్రో మేము వెళ్ళేది ఫుడ్కే. సో మొత్తానికి అయితే బాగుంది అంటారు. బాగుంది. సో మీరు అందరు కలిసి అయితే 10కి 10 ఇస్తా అంటారు రేట్. 10 ఇస్తాం. ఓకే కట్ చేయకుండా టెలికాస్ట్ చేయండి. ఒక్క ముక్క కట్ చేయకుండా మొత్తం అంతా. ఇన్స్టాలో కూడా రీల్స్ అప్లోడ్ చేయండి, మేము ఫేమస్ చేస్తాం. మీరు ఫేమస్ అవుతారంటే ఏం కాదు, మీ ఛానల్ ఫేమస్ చేస్తాం. మీరు మా ఛానల్ని ఫేమస్ చేస్తారంట. ఓకే కాదు మీరేమో లివర్ స్పెషల్ అంటారు, మరి మీరు లివర్లో వేసుకోలేదు. ఎవరు వేసుకోలేదు? లివర్ మొత్తం అంతా అవుట్ ఆఫ్ స్టాక్. అక్కడికి వెళ్ళేసరికి మొత్తం ఏదో తిరణాల్లో వెళ్ళినట్టు. ఏమైంది బ్రో, నువ్వేమో అంటున్నావు? ఏం చేశారు బ్రో? నలిపేస్తారని కూడా ఏమో అంటున్నావు నువ్వు. అంత ఉన్నాడు ఆయన, ఒక ఆయన నన్ను పట్టుకు తోసేదరికి దాంట్లో పోయా నేను. ఆ పక్క కొట్టులోకి ఆయన కొడుతున్నాడు, పక్క కొట్టు ఆయన. కుమారాంటిని గుర్తించేసి ఎంపీ పదవి ఎమ్మెల్యే పదవి ఖచ్చితంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫుడ్ పెట్టినందుకే ఎంపీ ఎమ్మెల్యే పదవి అంటారా? ఆడ ఇంకా చికెన్ బిర్యానీ పెడుతున్నా బ్రో. 100 పైసలు ఇస్తున్నావు కదా బ్రో. 100 రూపాయలకి. ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ డబ్బులు తీసుకొని కదా బ్రో పని చేసేది. వాళ్ళు ఎవరికి మనకు ఫ్రీగా చేస్తారా రేటు? ఓకే ఎక్కడ మీరు ఎక్కడ వచ్చారు? నేను బ్రో ఒంగోలు నుంచి వచ్చా బ్రో తిందాం అనేది. మీకు మీరు ఊరికే ఇస్తాంటారు మరి. నేనా జేడీడీపీ ఆల్వేస్ టీడీపీ. జై టీడీపీ జై బాలయ్య. అంతేనా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేకుంటే మీరంతా మ్యూచువల్ ఫ్యాన్స్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ బ్రో. ఎన్టీఆర్ ఫ్యాన్స్. థ్యాంక్ యూ బ్రో. ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే ఇన్ ఆర్బిటాల్ మాల్ దగ్గర ఉన్నామన్నమాట. సో ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే ఆ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన, సోషల్ మీడియా మొత్తం ఆ కుమారి అని చెప్పి ఒక ఆంటీ అయితే బీభత్సంగా వైరల్ అయిపోయింది అనమాట. సో ఒక డైలాగ్తో కూడా తను ఫుల్ వైరల్ అయిపోయింది. 2 రివర్లు 1000 రూపాయలు అని చెప్పుకుంటా. సో అక్కడే మనం ప్రజెంట్ ఉన్నాము. చూడవచ్చు గత 2 hours నుంచి కూడా ఫుల్ క్రౌడ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ లొకేషన్ వచ్చేసి మన ఇన్ ఆర్బిటాల్ మాల్ దగ్గరనే ఉందన్నమాట. సో చాలామంది ఆ ఫ్యామిలీతో కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాగే యూత్ కానీ లేకుంటే ఫ్రెండ్స్తో కానీ అంటే తినడానికి ఫుడ్ టేస్ట్ కోసం. సో మనతో పాటు కొంతమంది కూడా మనం చూసే వీడియోస్ కొంతమంది బెంగళూరు, కర్ణాటక, ఓన్లీ ఇక్కడ హైదరాబాదే కాకుండా మిగతా స్టేట్స్ నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఫుడ్ అయితే టేస్ట్ చేస్తున్నారు. సో మాట్లాడదాం, కొంతమంది మన దగ్గర వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఆ ఫుడ్ ఏ విధంగా ఉంది. సో అన్న మీ ముఖం ఎందుకు నాకు డల్గా అనిపిస్తుంది? అయిపోయినాయండి, అన్నీ అయిపోయినాయి. ఓన్లీ పులుసు తప్పితే ఏం లేదు, ఓన్లీ గ్రేవీ మిగిలింది. సో అంటే ఇక్కడ స్టార్ట్ ఆల్రెడీ మనకి 3 అవుతుంది. మేము ఆల్మోస్ట్ 1 hour నుంచి వెయిట్ చేసాము. వెళ్ళేసరికి క్యూలో నుంచి వెళ్ళేసరికి ఓన్లీ గ్రేవీలు తప్పితే ఏం లేవు. గ్రేవీలతో సాటిస్ఫై తింటాం అంత. సో అంటే మీరు ముందు నుంచే కుమారి ఆంటీ తెలుసా లేకుంటే వైరల్ వీడియో అండి చూస్తున్నాము, అలానే తెలుసుకున్నాము. సరే ట్రై చేద్దామని వచ్చున్నాము, కానీ 1 hour వెయిట్ చేసాము. దాంట్లో నాన్ వెజ్ అన్నీ అయిపోయినాయి, ఓన్లీ గ్రేవీ దొరికింది. దాంతో సాటిస్ఫాక్షన్ కాకపోయినా కూడా అయినట్లుగా తింటున్నాము. మీరు డిఫరెంట్ కలర్ ఫుడ్ తింటారు ఏమన్నా? డిఫరెంట్ కలర్ అంటే ఇక్కడ అన్ని ఫుడ్ కొంచెం అని చెప్పేసి ఒక 5-6 వెరైటీస్ పెట్టున్నారు. అది కొంచెం అట్లా టేస్ట్ లాగా చేద్దామని తింటున్నాం అనమాట. సో అంటే ముందు నుంచి వస్తుంటారా ఆంటీ దగ్గరికి మీరు? ముందు నుంచి కాదు, ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చున్నాము. అది ఇట్లా వైరల్ వీడియోస్లో చూసి సరే ట్రై చేద్దామని చెప్పేసి ఇట్లా వచ్చున్నాం అనమాట. ఎక్కడి నుంచి వచ్చారు? మియాపూర్, తెలంగాణ. సో మియాపూర్ నుంచి వచ్చారు. అందులో వీడియోలో కూడా 2 లివర్లు 1000 రూపీస్ అనే డైలాగ్ కూడా ఫుల్ వైరల్ అయింది. ఇక్కడికి అది ఏం లేదులేండి, జెన్యున్ గానే ఉన్నాయి రేట్స్. అంటే ఇక్కడికి వచ్చి మీరు తింటున్నారు కదన్నా, సో ప్రైస్ వాల్యుబుల్ పెట్టొచ్చు అంటే రీజనబుల్ పెట్టొచ్చండి. ఇది యాక్చువల్ గా రోడ్ సైడ్ ఫుడ్ లో ఈ విధమైన క్వాలిటీ తీస్తున్నారంటే ఇట్స్ వెరీ గుడ్ అనమాట. సో ఫుడ్ పరంగా టేస్ట్ ఏ విధంగా ఉందంటే కొన్ని ఫుడ్లు కూడా కొంచెం డిఫరెంట్ ఉంటాయి కదా, ఈ ఫుడ్ ఎట్లుంది? ఇది టేస్ట్ బాగుందండి. ఇది కూడా ఎక్కువ మసాలా లేకుండా మీడియంలోనే టేస్ట్ మాత్రం బాగుందండి. అది ప్రైస్ కూడా వెరీ రీజనబుల్లోనే ఉందండి. సో మరి వర్త్ అంటారా, పెట్టొచ్చు అంటే అంతా ఫైన్ అంటారా? పెట్టొచ్చండి, వర్త్, వెరీ వర్త్. సో కానీ మీరు లేట్ వచ్చారు కాబట్టి లివర్ మిస్ అయినారు అనుకుంటాను నేనైతే. అంటే ఒక లివర్ అనే కాదు, నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ మిస్ అయిపోయి ఉన్నాము. అంటే పబ్లిక్ బాగా ఎక్కువైపోయి ఉన్నారు, క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల ఒక 1 hour పట్టింది మాకు తీసుకోవడానికి.
అయినా కూడా సరే టేస్ట్ చేద్దామని ఓపిక్గా వెయిట్ చేసి మరీ తింటున్నాం గ్రేవీలు అన్నమాట. ఉన్నాక గ్రేవీలు వేసుకొని తింటున్నాం లాస్ట్. ఎలా ఉంది మరి గ్రేవీ? గ్రేవీలు బాగున్నాయి. గ్రేవీ బాగుంటేనే కూర బాగుంటుంది. సరే మరి నెక్స్ట్ టైం కూడా వచ్చి మళ్ళీ టేస్ట్ చేస్తా అంటారు? 100% వచ్చి టేస్ట్ చేస్తాం. ఇప్పుడు సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి మళ్ళీ వచ్చి మళ్ళీ టేస్ట్ చేస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ముందే వచ్చి టైంకి అంటే ఒక 10 minutes ముందులే ఉండి చూస్తామన్నమాట. అంటే 12 o'clock నుంచి కూడా బీభత్సంగా లైన్ కనిపిస్తుంది ఇక్కడ. ఆహా, మేము 1 o'clock అట్లా వస్తాం నెక్స్ట్ టైం. సో నెక్స్ట్ టైం అయితే పక్కా వస్తా అంటావు? ఓకే, థ్యాంక్ యూ.